వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజధాని అమరావతిలో మరో మైలురాయి. 36 జడ్జెస్కి బంగ్లాలు కట్టించి అధునాతన శైలిలో దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రాజధానిలో బంగ్లాలు కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. న్యాయ రాజధానిలో బంగ్లాలు, హైకోర్టు, అమరావతి పనితీరు, అమరావతి అభివృద్ధి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. 36 బంగ్లాలు నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ బంగ్లాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అమరావతిలో జరుగుతున్న విశేషాలు, కట్టడాలు, ప్రారంభోత్సవాలు ఎట్లా ఉన్నాయి ఏంటి సార్? ఇప్పుడు న్యాయ రాజధాని మామూలుగా నవనగరాల నిర్మాణంలో ఒక్కొక్క అంశాలు పూర్తవుతూ వస్తూ ఉన్నాయి. దీంట్లో కనుక మీరు గమనిస్తే ఇప్పుడు 36 మంది న్యాయమూర్తులకి వాళ్ళు నివాసం ఉండటానికి నివాస సముదాయాలన్నీ కూడా సరికొత్త హంగులతోటి ఈనాటి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి వాటిని కూడా దాంట్లో చూపించేసి ఏ విధంగా అంటే వాళ్ళకి ఇంక ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంతకుముందు మామూలుగా చాలా నగరాల్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, వాటికి భిన్నంగా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా అదే చోట ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలతో కూడి వాళ్ళందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం కోసం, వేడుకలు చేసుకోవడం కోసం వాటికి సంబంధించి వాళ్ళ వరకే ఇంకోటి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ లాగా అంటే దానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మీరు అన్నట్టు అమరావతిలో ఈరోజు మనం వెళ్తే చాలా ప్రాంతాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అది అనుకున్నంత వేగవంతం లేదనేది వాస్తవం, నేనేం కాదనట్లేదు. దానికి కావాల్సినటువంటి ఇబ్బందులు ఏంటో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వీళ్ళు ఈరోజు ముందుకెళ్తున్నారు. రేపటి నుంచి మార్చి తర్వాత చాలా వేగవంతంగా జరుగుతాయని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో చేసిన పనులు ఇవన్నీ అంతకుముందు ప్రారంభించినాయే కదా, వాటిని వదిలేసిన దాన్ని ఈరోజు సరిచేసి ముందుకెళ్లే కార్యక్రమం ఇప్పుడు ఆలస్యమైంది. మీరు ముందుగా వీటితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు కానివ్వండి, రేపొద్దున ప్లాటింగ్ ఇవ్వడానికి ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, వాటిని ఇచ్చే క్రమంలో భాగంగా వీళ్ళు రహదారులు ఏర్పాటు చేసే విధానం కావచ్చు, కరెంటు కావచ్చు, లేదంటే ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు అక్కడ ఎల్లంగల్లోనే ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన విధంగా రహదారుల్ని చక్కగా అంటే అండర్ గ్రౌండ్లోనే అన్ని వసతులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి టెలిఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, లేదంటే విద్యుత్ కనెక్షన్లు కావచ్చు, మురుగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నిటిని కూడా అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పటికీ అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఏమంటున్నారంటే మాకు దాంట్లో చూపించారు ప్లాట్లు వాస్తుపోటు అంటే వాస్తుకు విరుద్ధంగా ఉన్నాయి కావచ్చు, రోడ్డు పోటు కావచ్చు, ఇలాంటివన్నీ అంటున్నారు కదా. రేపు పొద్దున ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్లాటింగ్ చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు సోలు ఎక్కడా వాళ్ళకి కనపడకుండానే ఇస్తారు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఇవాళ కాగితాల మీద చూసి కాదు, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వెళితే అర్థమైపోతుంది. ఈ మధ్య 2 పర్యాయాలు వెళ్ళాము. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, దాని ద్వారా రేపొద్దున రూపురేఖలు ఎలా మారిపోబోతున్నాయి. ఇప్పుడు మందడం గ్రామం ఉందండి. మందడం గ్రామంలో ఆ రోడ్డు విస్తరణలో కార్యక్రమంగా 190 ఇళ్ళు దాంట్లో పోతాయి. పాత గ్రామంలో పోయేటప్పుడు వీళ్ళు ప్రత్యామ్నాయంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంత వివరించి చెప్తున్నారు అంటే, ఆయనకు ఆ బాధ్యత తప్పు చెప్పారు కాబట్టి, స్థానిక లోక్సభ సభ్యుడు కూడా ఆయనే కాబట్టి, ఇంకా ఆయనకు ఎక్కువ బాధ్యత కూడా ఉంది కాబట్టి, ఆయన చెప్పిన దాన్ని అంటే అవునా ఇంత బాగా ఆలోచిస్తున్నారా అని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏదైతే స్థలాలు ఇస్తారో ఆ స్థలాలు ఎక్కడికో ఊరికి దూరంగా కాకుండా, ఇది ఊరి మధ్యలో ఉన్న ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా తృప్తికరంగా ఉండేట్టుగా స్థలాలు ఎంపిక చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డిపాజిట్లు మొత్తం అంటే డబ్బుల అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి పనులు మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ రోడ్డు పనులు మొదలు పెడతారండి. ఇంటి పనులు మొదలు పెట్టిన తర్వాత అంటే వాళ్ళ గురించి అంత బాగా ఆలోచిస్తున్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఏ విధంగా రైతులకు చేయాలనే దాని మీద ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరీ భూములు కావచ్చు, మొన్నదాకా 100 చిల్లర పెండింగ్లో ఉన్నాయి, కూడా క్లియర్ అయిపోతున్నాయి. 70 మన క్లియర్ అయిపోయినాయి. వరుసనే ఒక్కొక్కటి చేసుకుంటారు. చాలా ఇవి చెప్పుకోవడానికి ప్రతి వాళ్ళకి ఇదేముంది కదా అని అనుకుంటారు, కానీ క్షేత్రస్థాయిలో వెళ్తే కానీ ఆ సమస్యల తీవ్రత ఏంటి, ఎక్కడ జట్లు అవుతున్నాయి, ఎవరు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు 28,834 మంది రైతులు మీకు 33,000 ఎకరాల చిల్లర ఇచ్చిన తర్వాత మాకు ఇలా ఇబ్బంది జరిగింది అని చెప్పని 2,000 మంది కూడా ఈ రోజు మాట్లాడట్లేదు కదా. 10 సంఖ్యలోనే 10 మంది 20 మంది కూడా 10% కూడా లేనట్టే కదా. అంటే రేపు పొద్దున వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి అనే దానికి కాకుండా చేతల్లో చూపించేసి ఇదిగో రేపు పొద్దున వచ్చి మీరు ఇక్కడ ఇల్లు వేసుకోవచ్చు, నీటికి ఇబ్బందులు ఉండవు, రహదారులకు ఇబ్బంది. ఇప్పుడు దాకా రహదారులు లేవు కదండి చాలా.
అవును. వాళ్ళకి మ్యాప్లో చూసుకోవటమే కానీ ఇంత విశాలంగా వేస్తుంది కూడా వాళ్ళు కూడా ఊహించరు. వీళ్ళు ప్లాట్లు ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళు కూడా ఊహించలా అంత విశాలంగా ఉంటాయి రహదారులని. ఆ రహదారుల మధ్య రేపు పొద్దున వాళ్ళకి విలువ ఏ విధంగా ఉంటుంది అనేది రేపు ఒకసారి సంపూర్ణంగా ఎన్ని పూర్తయిపోతే వాళ్ళకి ఇచ్చేసి రేపు పొద్దున ఇల్లు కట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు దాకా ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? రేపు పొద్దున ప్రతి ఇల్లు కట్టుకోవాలి అంటే సరుకులన్నీ వేసుకోవడానికి రహదారులు ఉండాలి కదా, రహదారులు ఉండాలి, అక్కడ వాటర్ సోర్సెస్ ఉండాలి కదా. ఇవన్నీ సమకూరుస్తున్నారు రేపు వాళ్ళు. అప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఎంత సులభతరంగా నిర్మాణాలు పూర్తవుతాయో కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ ఇంతగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తారు. ఇది ప్రతి విషయం కూడా అండి. రేపు పొద్దున ఈ నవనగరాల ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందో గానీ ఆయన మానసిక పుత్రిక కాబట్టి అమరావతి అనేది ఈ రోజు ఒక్కొక్క విషయాలన్నీ మనం చూసుకుంటా ముందుకెళ్తా ఉంటే 14-15 వేల మంది పైన ఇప్పుడు పనులు చేస్తా ఉన్నారు అక్కడ ప్రతిరోజు కూడా. ఇది అనుకున్నట్టుగా 2028 నాటికి సంపూర్ణంగా పూర్తి కావాలి అంటే నిస్సందేహంగా కూడా 2-3 పనులు జరగాలి. ఈ మార్చి తర్వాత ఈ పనులన్నిటి కూడా ఈ రహదారులు కూడా ఒక రూపురేఖలన్నీ ఏర్పడతాయి కాబట్టి మార్చి తర్వాత అసలు చూడండి అసలు ఎంత పెద్ద పైప్ లైన్లు అండి ఇవి. అంటే 100 సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా, వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పని. అంటే రేపు పొద్దున అమరావతి అంటే ఒక ఐకానిక్, దాన్ని సందర్శించడానికే వస్తారు. ఆయన అనుకున్న విధంగా రూపురేఖలన్నీ సంతరించుకుంటే దాని ఒకసారి చూద్దాము అమరావతి అనే దానికోసం వస్తారని చెప్పి అయితే నేను భావిస్తాను. నిన్న ఆయన అక్కడ మాట్లాడితే అమరావతిలో జీవించే వాళ్ళు ఆయుష్ 20 సంవత్సరాలు పెరుగుతున్నాను. నిస్సందేహంగా అదే నేను చెప్తుంది. అంటే వాతావరణానికి అనుకూలంగా, కాలుష్య రహితంగా, గ్రీనరీ. ఇప్పుడు ఎక్కడికన్నా మనం హైదరాబాద్ లో ఉన్నామండి. నేను చూసిన హైదరాబాద్ వేరు, 1980లో నేను చూసిన హైదరాబాద్ వేరు. మరి 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయింది. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, చాలా దారుణంగా తయారైపోయింది. నీటి ఇబ్బందులు, అసలు మీరు ఏ రోడ్డు కన్నా వెళ్ళండి, ఒక చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సిటీ నిర్మాణం తప్ప మిగిలిన ఏ రోడ్డు కన్నా వెళ్ళండి, ఏదో ఒక మూల పైపు పగిలిపోతుంది, మీరు రోడ్డు మీద వెళ్ళిపోతానే ఉంటుంది. ఆ అనుభవాలతోనే ఆయన ఇక్కడ పడ్డ కష్టాలు చూసి అక్కడ నిర్మిస్తున్నారు. అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు ఈ నగరాలు అయితే ఏ విధంగా నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో, విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో, ఏ చిన్నది వచ్చినా ముందు విద్యుత్ ఆపాలి, సరి చేయాలి. అవేవి ఇబ్బందులు లేకుండా ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా అర నిమిషం కూడా విద్యుత్తుకు అంతరాయం రాకుండా, అలాగే ఒక అంగుళం మేర కంటే కూడా ఎక్కువ నీరు నిలబడకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద ఈ రోజు అంతగా ప్రణాళిక వేసుకుని ఆయన చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అవతరాలు విమర్శించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ అవన్నీ పూర్తయితే కదా తెలిసేది. అవును, అసలు ఏంటి, ఎలా ఉంటది, ఏంటి అనేది కొంత ఆలస్యం జరుగుతుందనే దాని మీద మనం కూడా ఒప్పుకుందాం. ఎందుకంటే ఇవన్నీ సరి చేసుకోవడానికి వాళ్ళకి సమయం తీసుకుంటున్నారు. వేల మందితో పనులు చేసేటప్పుడు సహజంగానే లేట్ అవుతుంది. రెండోది ఏంటంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రైతుల యొక్క ఆవేదన కూడా ఏంటంటే దీన్ని ఎంత త్వరగా అయితే కదా వాళ్ళకి విలువ పెరిగేది. నేను రైతులకి ప్రభుత్వం తరఫున నేను ఇచ్చే హామీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ఆవేదన అనేది వాస్తవం. ఎందుకంటే 2014-2019 వరకు ఈ పూలింగ్ ఎప్పుడైతే అనుకున్నారో రైతులకి నిజంగానే మంచి ధర పలికింది ఆ రోజు. కానీ ఈ రోజు మందగించిన మాట కూడా వాస్తవమే. ఇక్కడే కాదు ఈ భూమి లావాదేవీలు, అమ్మకాలు, కొంటాలు అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా మందం ఉంది ఈరోజు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు రాంగల్లోనే ఎవరన్నా పెట్టుబడి పెట్టాలన్నా, ఏదన్నా తీసుకొచ్చి చెయ్యాలన్నా కూడా అసలు అక్కడ నివాసాలు కానీ, వ్యాపార కేంద్రాలు కానీ ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ అనుకున్నట్టుగా గనక వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఈ వ్యాపారానికి సంబంధించిన కొట్లు, లేకపోతే ఏదైనా కట్టుకుంటానికి అవి అయితే కదా పక్కాడు వచ్చి కొనడానికి. ఊహాజనితంగా దానికి ఇంతకు ముందు జరిగిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నమ్మకం వాళ్ళకి కుదరాలి కదా. అందువల్ల కొంచెం ఆలస్యమైందైతే నేను భావిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక రూపురేఖలు వస్తున్నాయి కాబట్టి రేపు పొద్దున ఇవాళ ధర చూసుకుంటా ఉంటే పక్కన ఉన్న విజయవాడ, గుంటూరు 2 లక్షలు ఉంది, 1,00,000 చిల్లర నుంచి 2 లక్షల చిల్లర ఉంది గజం. నీకు ఒక గుంటూరు, ఒక విజయవాడలోనే అలా ఉంటే రేపు పొద్దున రాజధాని ప్రాంతంలో ఎంత ఉంటుంది చెప్పండి? రాజధాని ప్రాంతంలో ఎంత ఉంటుంది? ఒకనాడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ అయినా విజయవాడ ధర ఎక్కువ ఉండేది, రేట్ ఎక్కువ ఉండేది. అవునా? రాజధాని ప్రాంత పరిసర పొలాలు గుంటూరుకి 20 కిలోమీటర్ల ఉన్న పొలాలతో పోల్చుకుంటే ఆ ధర కంటే తక్కువ ధర ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? 100 కోట్ల రూపాయలకి ఇక్కడ అమ్ముడు పోతా ఉంది. రేపు పొద్దున అవన్నీ పూర్తి అయిపోయినాయి అనుకోండి, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పట్టొచ్చు. మొత్తం పూర్తి కాకపోయినా కూడా ఈ రాజధానికి సంబంధించిన ఇవన్నీ పూర్తి చేసుకుంటూ
ముందుకెళ్లారనుకోండి, ఊహించుకోండి ఇదే రైతులు కానీ ఈ రోజు ఇబ్బందులు పడండి. ఎందుకంటే బంగారు భవిష్యత్తు మీదే, కొంత ఓపిక పట్టాల. సైబరాబాద్ నిర్మాణానికి ముందు నానక్రామ్ కూడా ఎలా ఉండేదో మనకు తెలుసు. అదే ఇవాళ అక్కడ పరిస్థితులు తెలుసు. ఆనాడు అమ్ముకున్న రైతులు వాడు ఎంత గోల పడుతున్నారో కూడా మనకు తెలుసు. నిస్సందేహంగా అదే నేను చెప్తుంది. ఇది కొంత ఓర్పు పట్టండి, మీకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ నిర్మాణాలు పూర్తి అయిపోతున్నాయి కాబట్టి ఎవరైనా సరే జనసంచారం ఉన్న సాట నివాసం ఉండాలనుకుంటారు. అవును. ఎవరైతే జనం ఎక్కువగా ఉన్న సాట వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి వస్తేనే కదా వాళ్ళకి లాభం వచ్చేది. మరి ఇవన్నీ అక్కడ ఏర్పాటు కావాలంటే కార్యాలయాలు పూర్తి కావాలా, ప్రభుత్వ భవనాలు పూర్తి కావాలా, ఈ న్యాయమూర్తులు పూర్తి అయిపోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చి రేపు ఉంటారు. వీళ్ళందరూ వచ్చి అక్కడే ఉన్నారనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ రెడీ అయిపోతారు. రేపు పొద్దు నుండి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళకి కూడా కేటాయించారు కాబట్టి ఉద్యోగస్తులు వీళ్ళందరూ వచ్చి రేపు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసమైనా వ్యాపారాలు జరగాలి, అక్కడ జరగాలి. వాళ్ళ కోసమైనా సూపర్ మార్కెట్లు రావాలిగా, వాళ్ళ కోసమైనా సరే వినోద కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాటు కావాలి కదా. కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఒకదాని ఏమంటే ఒకటి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆ నిర్మాణ కార్మికుల కోసమే బడ్డీ కొట్లని, కిరాణా షాపులని, టీ బోర్డులని, చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డు మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ 5 నక్షత్రాల పలహారశాలలు కూడా వస్తున్నాయి కదా, వస్తున్నాయి. వరుసనే అవన్నీ రేపు వచ్చినాయి అనుకోండి, దానికోసం వచ్చేవాళ్ళు అక్కడికి వస్తారు. విజయవాడలో ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు, పనులు చూసుకుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. దానివల్ల వాళ్ళతో పాటు మీరు అన్నట్టు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ కోసం చిన్న చిన్న ఏర్పాడైనవి అనుకోండి, ఎంతమందికి వృత్తి దొరుకుతుంది, ఎంతమంది జీవనోపాధి బాగుంటుంది. ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూడలేకపోవచ్చు. నిస్సందేహంగా మన పిల్లలకు మాత్రం అందుబాటులో వస్తుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత బ్రహ్మాండం తయారవుతుంది. అది అందుకే నేను 10 సంవత్సరాలు లెక్కేసుకుని చెప్తున్నాను నేను ఇవాళ. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పూర్తి అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి వస్తాయి, ఆ తర్వాత రెండో పూలింగ్లో వాళ్ళకి వస్తాయి. కానీ ఈ రోజు అమరావతికి ఏదైతే ముందు రైతులు ఇచ్చారో ఆ రైతులకి అంటే పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయిగా. పిల్లలకు పెళ్లిళ్ళు కావచ్చు, చదువుల గురించి కావచ్చు, అమ్ముకుంటా ఉంటారు కదా. అమ్ముకున్న వాళ్ళు బాధపడతారు, అట్టి పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ భవిష్యత్తు మాత్రం బంగారంగా ఉంటుంది అనేది నేను నిస్సందేహంగా చెప్పగలను. సార్, ప్రభుత్వ కార్యాలయాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ ఇవన్నీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ వల్ల అమరావతికి జరిగే ప్రయోజనం ఏంటి? అక్కడ ఏమైనా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందా? నిస్సందేహంగా అండి, ప్రధాన కార్యాలయాలు అక్కడ ఏర్పాటవుతూ ఉన్నాయి. ఇప్పుడు క్వాంటమ్ వాలీ కావచ్చు, ఏ టెక్నాలజీకి సంబంధించి రేపొద్దున ఇంకా 2-3 పరిశ్రమలు రాబోతున్నాయి. అవన్నీ కూడా రేపొద్దున అక్కడ ఉండేసి ప్రధాన కార్యాలయాలన్నీ ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, పనులు ఎక్కడో జరుగుతూ ఉంటాయి. రేపొద్దున ఈ నగరంలో అవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళేంటి కాలుష్య రహితంగా ఎందుకు తీర్చిదిద్దాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ఒక పరిశ్రమ వచ్చింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పరిశ్రమ వస్తే కదా జనం వచ్చేది, పరిశ్రమలు వస్తేనే కదా ఇక్కడ ఉండేది అంటున్నారు. పరిశ్రమలు కాదు, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పక్కన ఎన్ని పెద్ద పరిశ్రమలు వస్తే ఈ జనాభాలు ఉన్నారు. ఆఫీస్లే, మెయిన్ ఆఫీస్లే కదా. రేపొద్దున సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు వైజాగ్ తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకురావట్లేదంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రేపొద్దున ఇక్కడ పూర్తయిపోతే, ఇక్కడ కనుక ఇవన్నీ పూర్తయిపోయి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తారు కదా, కేంద్ర కార్యాలయాలు వస్తాయి. ఎందుకంటే విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది, అది దిగుతారు, అక్కడికి వెళ్తారు, నగరం అంటూ ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సెంట్రల్ ఆఫీసులన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి కదా. సెంట్రల్ ఆఫీసులే కాకుండా రేపొద్దున కొత్తగా రావాలనుకున్నాయి నగరాల దగ్గరికి ఇక్కడికి వచ్చేస్తాయి కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే సముద్ర మార్గం గుండా తూర్పు ప్రాంతమైనటువంటి 12 దేశాలకి కనెక్టివిటీ కాబట్టి సముద్ర మార్గం గుండా వాళ్ళు దీన్ని కనెక్షన్ ఇస్తారు కాబట్టి దాన్ని అక్కడ ఎంచుకున్నారు. వాళ్ళు కేబులింగ్ ఈజీగా ఉంటది కాబట్టి రేపొద్దున ఇక్కడ కూడా అదే కదా పరిస్థితి. ఇక్కడ అనుకూలంగా ఏముంటాయి, పరిశ్రమలు వచ్చి కాలుష్యం పెరిగింది అనుకోండి, దానివల్ల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి, ఆదాయం వస్తే రావచ్చు, ఉపాధి, దానికంటే ఇది గొప్పది కదా రేపొద్దున. ఇవన్నీ కూడా ఒకటండి. రేపు ఇంకొక నాకు తెలిసి 2028 నాటికి కాస్త ఆర్థికంగా ఒక రకంగా ఉండేవాళ్ళు, వ్యాపారంలో బాగా లబ్ధి పొందిన వాళ్ళు, ఏముందలే అమరావతి అనుకునే వాళ్ళందరూ కూడా అరే మనం తప్పు చేసామే, అవును డెఫినెట్గా అనుకుంటా. రేపు పొద్దున అక్కడ వాళ్ళందరిని చూసిన తర్వాత మనకు ఒక 1000 గజాల స్థలం లేకుండా పోయింది, లేకపోతే మనం ఒక ఇల్లు కట్టుకోలేదనే ఆలోచనకు రాకపోతే ఇప్పుడు నన్ను అడగండి. అవును డెఫినెట్గా ఉంటుంది. యూనివర్సిటీలు కూడా బోర్డు వస్తున్నాయండి ఇప్పుడు అక్కడ. అదే కదా రేపు పొద్దున ఇవన్నీ. ఇప్పుడు రేపు పొద్దున ఆర్థికంగా స్థితిమంతులకు ఏం కావాలండి, వాళ్ళకి పిల్లలు చదువుకోవడానికి అందుబాటులో కావాలా. ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విశ్వవిద్యాలయాలు అక్కడికి వస్తున్నాయి కదా, వస్తున్నాయి, స్కూల్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి కదా. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అక్కడ కనుక ఏర్పాట్లు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండటం, పిల్లలు ఇక్కడే ఉంటున్నారనే ఆలోచన రావటం, మంచి మంచి విద్యాలయాలు అక్కడికి వచ్చి వాళ్ళు చూసిన తర్వాత ఎక్కడికి ఎందుకు వెళ్తారు? ముఖ్యంగా కాలుష్యత రహిత నగరం. అట్లా కాదు, రేపు పొద్దున వాళ్ళు పిల్లల్ని ఇక్కడ లేకపోతే సీట్లు
అప్పుడు ఏ బెంగళూరు, ఏ చెన్నై, ఏ పూణేను అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రేపు పొద్దున వాతావరణం బాగుండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనుకున్న అందరూ ముందు ఇక్కడికి వస్తారు కదా. ఇప్పటికీ ఎస్ఆర్ఎం ఇదే బ్రాంచ్ కోరుకుంటారంట అందరూ. అదే అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి నిదర్శనం. ఆలస్యమైంది అంటే ఈ ఫలాలు కొంచెం మనకు అందాల్సింది మన పిల్లలకు ఉంది అంతే, అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం కూడా లేదు. అది అమరావతికి అదృష్టం ఏంటంటే నీరు, తాగునీరు. ఇప్పుడు ఏ నగరం తీసుకున్నా మీరు నీళ్లు కొనుక్కోవాల్సిందే కదా. అమరావతికి ఆ ప్రాబ్లం లేదు. లేదు కాదు, నగరాల పక్కన ఉన్న నదులు ఉన్న ప్రాంతంలో అన్ని నగరాలు ఈ రోజు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయి. అన్నిటికీ మూలం అండి నీరు గాలి. నీరు గాలి అవి రెండు మనం సృష్టించలేము. బాగా అర్థం చేసుకోండి. నీరు సృష్టించలేము, గాలిని మనం సృష్టించలేము. దాన్ని నాశనం చేసే హక్కు మనకి ఎక్కడ ఉంది? వాటిని నాశనం చేసినందువల్లే కదా ఇప్పుడు మనం ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ నగరంలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు కాలుష్య రహిత నగరంగా దాన్ని తీర్చిదిద్దాలనుకుంటుంది. ఆ రోజు ఇంకడు గుంటలు అన్నాడు, ఎగతాళి చేశారు. ఇప్పుడు దాని అవసరం అర్థమవుతానే ఉంది కదా. అర్థం అవుతుంది. రేపు కూడా అదే పరిస్థితిలో ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అమరావతి నగర నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని, అనేక పరిశ్రమలు అమరావతికి వస్తున్నాయంటూ విశ్లేషించిన అంకమరారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.